హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గ్రేట్ ఆన్లైన్ ట్రైనింగ్. నేను మీ నాయుడునండి. సో ఈ పర్టికులర్ వీడియోలో ఏం చెప్తానంటే స్టెప్ బై స్టెప్ క్లినికల్ శాస్ ప్రోగ్రామర్ రోల్. లాస్ట్ వీడియోస్లో మనం చూసుకున్నట్టుగైతే ఓవరాల్ వ్యూ చూసాం. అసలు క్లినికల్ ట్రయల్ అంటే ఏంటి, ఓవరాల్ వ్యూ చూసి అందులో ఒక చిన్న పార్టు అనాలిసిస్, డేటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ అని చెప్పాను. అలా కాకుండా ఒక శాస్ ప్రోగ్రామర్గా ఈరోజు మీకు జాబ్ వచ్చింది అనుకోండి మార్కెట్లో, డే 1 మీకు ఏమి ఇస్తారంటే ప్రోటోకాల్ అనే ఒక డాక్యుమెంట్ ఇస్తారండి. ఈ ప్రోటోకాల్ అనే డాక్యుమెంట్ ఏం చేస్తుందంటే అందులోనే మొత్తం ఒక క్లినికల్ ట్రయల్ అనాలిసిస్కి ఏమేమి చేస్తామో అవన్నీ అందులోనే ఉంటాయండి. సో ఆ ప్రోటోకాల్ని క్లియర్గా అర్థం చేసుకుని మీరు 2 సంవత్సరాల ప్రోగ్రామర్ అవ్వచ్చు, ఫ్రెషర్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్డ్ అవ్వచ్చు, ఎవరికైనా ఆ ప్రోటోకాల్ డాక్యుమెంట్ అనేది మ్యాండేటరీ అండి. ఈ ప్రోటోకాల్ డాక్యుమెంట్లో మొత్తం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. క్లినికల్ ట్రయల్కి ఏమేమి అనాలిసిస్ కావాలి, ఎంతమంది పేషెంట్స్ కావాలి అనేది, సో అండ్ మొత్తం ఏ వేరియబుల్ని ఎలా డిరైవ్ చేయాలి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ అనేది ఒకలాంటి బైబిల్ అండి. సో ఒక గ్రంథం లాంటిది అనమాట బేసిక్గా అయితే. ఇందులో మొత్తం అసలు క్లినికల్ ట్రయల్లో జరిగే అనాలిసిస్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అందులో ఉంటాయండి. సో మరి ఫస్ట్ ప్రోటోకాల్ని అర్థం చేసుకుంటే ఒక 20% ఆఫ్ మీ క్లినికల్ ట్రయల్ అనాలిసిస్ మీరు చేసినట్టుగానండి. సో ప్రోటోకాల్ అనేది మ్యాండేటరీ అండి. నెక్స్ట్ ఈ ప్రోటోకాల్ నుంచే ఈ క్లినికల్ డేటా మేనేజర్స్ ఏం చేస్తారు, సిఆర్ఎఫ్ని తయారు చేస్తారు, కేస్ రిపోర్టివ్ ఫామ్ని. సో ఈ కేస్ రిపోర్ట్ ఫామ్ ఏంటంటే ఇది ఒక పేపర్ డాక్యుమెంటు. ప్రోటోకాల్లో చెప్పిన విధంగా డేటా అనాలిసిస్ మొత్తము వాళ్ళు తీసుకుంటారు కదా క్లినికల్ ట్రయల్ సైట్స్లో. ఆ డేటా అనేది మీకు నచ్చిన ఫార్మెట్లో ఉందా లేదా అనేది చూస్తారండి. సిఆర్ఎఫ్ అనేది ఒక ఆప్షన్ అనమాట, ఒక బయోడేటా ఫామ్. సో పేషెంట్ దగ్గర నుంచి ఆ డేటాని కలెక్ట్ చేయడానికి దీన్ని సిఆర్ఎఫ్ అంటాం, కేస్ రిపోర్ట్ ఫామ్. యాజ్ ఎ ప్రోగ్రామర్గా మీకు ట్రయల్ ప్రోటోకాలు అవసరమవుతుంది అండ్ సిఆర్ఎఫ్లో ఉండే డేటా కూడా అవసరమవుతుంది. సిఆర్ఎఫ్లో డేటాని ఏ విధంగా కలెక్ట్ చేశారు అనేది మీరు ఈ సిఆర్ఎఫ్ అంటే ఈ పర్టికులర్ డేటాని చూస్తే అర్థమవుతుంది. ఓకేనా. అండ్ వేరే కమింగ్ టు సో ఇప్పుడు మాకు ఎందుకు యూజ్ అవుతుందంటే లెట్స్ ఏ హైటు వెయిట్ తీసుకున్నారండి. జస్ట్ ఇమాజిన్ సిఆర్ఎఫ్లో బిఎంఐ క్యాలిక్యులేట్ చేయలేదండి. ఒకవేళ కొన్ని స్టడీస్లో బిఎంఐ కూడా క్యాలిక్యులేట్ చేస్తే బిఎంఐ డైరెక్ట్ వాల్యూస్ ఉంటాయి. ఒకవేళ హైట్ వెయిటే తీసుకున్నారు, బిఎంఐ అనేది లేదనుకోండి, మీరు మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసి వస్తుంది. హైట్ బై వెయిట్ ఇంటూ మీటర్ స్క్వేర్ అని ఒక ఫార్ములా ఉంటుంది, దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. సో సిఆర్ఎఫ్ ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే అసలు తీసుకునేటప్పుడే డేటా కరెక్ట్గా తీసుకున్నారా, సో మనకు కావాల్సిన ఫార్మెట్లో ఉందా, లేదంటే ఏమైనా డిరైవ్ చేయాలా అనేది ఈ సిఆర్ఎఫ్ని చూస్తే అర్థమవుతుందండి. ఈ సిఆర్ఎఫ్ అనేది కంప్యూటర్లోకి డేటా లోడ్ చేసిన తర్వాత దీన్ని యానోటేట్ అంటారు, యానోటేషన్ అనేది అంటారండి. అంటే యానోటేషన్ అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక వేరియబుల్ పిఐడి అని ఉందనుకోండి. సో ఆ పిఐడి అనే వేరియబుల్ని మీకు ఒక యానోటేషన్ చేసిన సిఆర్ఎఫ్ని చూపిస్తాను మీకు. ఒక్కసారి నా ఇక్కడికి మెటీరియల్లోకి వెళ్తే ప్రాజెక్ట్ RR882739 డాక్యుమెంట్స్లో సో సిఆర్ఎఫ్ అనేది చూడండి, ఇవ్వండి, ఇది సిఆర్ఎఫ్ అండి. సో ఈ సిఆర్ఎఫ్లో ఇది చూడండి. సో ఇప్పుడు మామూలు సిఆర్ఎఫ్ అంటే ఇదండి. ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఉన్నాయి కదా, సో ఇవి తీసేసి ఓకే, ఇవన్నీ ఈ రెడ్ కలర్ తీసేసేయండి, వీటిని యానోటేషన్ అంటాము. సో ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే సిఆర్ఎఫ్లో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషను మీ డేటా సెట్లోకి ఎలా సేవ్ అవుతుంది అనేది రెడ్ కలర్ చెప్తాయి. ఈ రెడ్ కలర్ ఏంటంటే యానోటేషన్ అంటాము. సో దీన్ని సైట్ ఐడి అనే వేరియబుల్ కింద స్టోర్ చేస్తామండి. ఇది సబ్జెక్ట్ ఐడి నెంబర్ అనే వేరియబుల్ కింద స్టోర్ చేస్తాం. ఇది బర్త్ డిటీసీ వేరియబుల్ కింద స్టోర్ చేస్తాం. రేస్ అనే వేరియబుల్ కింద స్టోర్ చేస్తాం. సెక్స్ అనే వేరియబుల్ కింద స్టోర్ చేస్తాం. ఈ రెడ్ కలర్ బాక్సెస్ లేకుండా ఉంటే అది నార్మల్ సిఆర్ఎఫ్. ఈ యానోటేషన్ జరిగిపోయిన తర్వాత ఇవన్నీ ఉంటే ఇది యానోటేటెడ్ సిఆర్ఎఫ్ అంటామంటే. యానోటేషన్ సిఆర్ఎఫ్ అంటే ఏం లేదండి, ఈ పేర్లు అంటే ఈ పర్టికులర్ పదాలు, ఈ ఇథెనిసిటీ అనే ఒక ఇన్ఫర్మేషను మీ డేటా సెట్లోకి ఎలా కోడ్ అవుతుంది అనేది ఈ యానోటేషనే చెప్తుందండి. దీన్ని యానోటేటెడ్ సిఆర్ఎఫ్స్ అంటాం. కొంతమంది ప్రోగ్రామర్లు ఈ సిఆర్ఎఫ్ని యానోటేటెడ్ సిఆర్ఎఫ్లుగా మార్చడంలో కూడా పనిచేస్తారండి. సో ఏం లేకుంటే నార్మల్ సిఆర్ఎఫ్ ఈ పర్టికులర్ రెడ్ కలర్తో ఏ వేరియబుల్ ఎందులోకి వెళ్తుందని చెప్పేదాన్ని యానోటేటెడ్ సిఆర్ఎఫ్స్ అంటారండి. సో ఆ యానోటేటెడ్ సిఆర్ఎఫ్ అనేది మీకు ఇక్కడ ఉంటుందండి. సో ఆ యానోటేటెడ్ సిఆర్ఎఫ్ అనేది ఉంటుందండి. ఒక్కసారి యానోటేటెడ్ సిఆర్ఎఫ్ ఉన్న తర్వాత ఆ యానోటేటెడ్ సిఆర్ఎఫ్ని యూజ్ చేసుకుని మనం ఎస్డిటిఎం డేటా సెట్స్ని క్రియేట్ చేస్తామండి. ఎన్ని క్రియేట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, మనకు బోల్డ్ డేటా సెట్స్ ఉన్నాయి. ఈ డేటా సెట్స్ అన్నింటిలో డిఎం అంటే డెమోగ్రఫ్ అని, వైటల్ సైన్స్ అని, కాన్కామిటెంట్ మెడికేషన్ అని, మెడికల్ హిస్టరీ అని, ఏఈ అని, ఎల్బి అని, వైటల్ సైన్స్ అని, అలా చాలా రకాల డేటా సెట్ని క్రియేట్ చేస్తాము. ఎలాగా ఎస్డిటిఎం స్టాండర్డ్ ఫార్మాట్స్ ఏదైతే మనకు ఇచ్చేసారో ఆ స్టాండర్డ్ ఫార్మాట్ని యూజ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఈ డేటా సెట్ని క్రియేట్ చేస్తామండి. ఈ డేటా సెట్ క్రియేట్ అయిన తర్వాత అవి ఎఫ్డిఏకి సబ్మిట్ చేస్తారండి. ఒక ప్యాకేజ్ రెడీ అయ్యింది.
సో ఇందులోనే మీకు డిఫైన్ డాట్ ఎక్స్ఎంఎల్ అని, అంటే మీ డేటా సెట్స్ ఏవైతే ఉన్నారో అవి ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో ఎఫ్డీఏకి పంపిస్తారండి. దానికోసం Pinnacle 21 అని కానీ ఒక సాఫ్ట్వేర్ రన్ చేస్తారు. అది మీకు ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. సో ఓవర్ వ్యూ చూసుకున్నట్టయితే ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ నుంచి సిఆర్ఎఫ్ డిజైన్ చేస్తారు. సిఆర్ఎఫ్ నుంచి యానిటేటెడ్ సిఆర్ఎఫ్ అవుతుంది. యానిటేటెడ్ సిఆర్ఎఫ్ని యూజ్ చేసుకుని ఎస్డిటిఎం డేటా సెట్స్ని క్రియేట్ చేస్తారు. ఎస్డిటిఎం డేటా సెట్స్ స్టాండర్డ్ ప్రొసీజర్ లైక్ ఇంప్లిమెంటేషనల్ గైడ్లు వాడుకొని ఎస్డిటిఎం డొమైన్స్ క్రియేట్ చేస్తారు. ఆ ప్యాకేజీని మొత్తం ఎఫ్డీఏకి సబ్మిట్ చేయడానికి రెడీ చేస్తారు. సైమల్టేనియస్గా ఆ ఎస్డిటిఎం డేటా సెట్స్ని యాడమ్ అనాలిసిస్కి కూడా వాడతారండి. అంటే ఎస్డిటిఎం నుంచి అన్నీ కాకుండా ఓన్లీ కొన్ని వేరియబుల్స్తోనే కొన్ని డేటా సెట్స్ని క్రియేట్ చేస్తారు. వాటిని మనం అనాలిసిస్ డేటా సెట్స్ అంటాము. కొన్ని కంపెనీల్లో డెరైవ్డ్ డేటా సెట్స్ అని కూడా అంటారండి. సో ఇవి కొంచెం తక్కువ ఉంటాయి. చూడండి, ఎస్డిటిఎం డేటా సెట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, యాడమ్ డేటా సెట్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఎందుకంటే అనాలిసిస్కి ఏవైతే అవసరమో అవన్నీ మర్జ్ చేసి చాలా చిన్న డేటా సెట్లు, అంటే తక్కువ నెంబర్ ఆఫ్ డేటా సెట్స్ ఉండేటట్టుగా యాడమ్స్ చేసుకుంటాం. సో ఎస్డిటిఎం డేటా సెట్స్ కన్నా యాడమ్ డేటా సెట్స్ ఎప్పుడు తక్కువనే ఉంటాయి. యాడమ్ డేటా సెట్స్ అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ ప్యాకేజీ యాడమ్ ప్యాకేజ్ని కూడా ఎఫ్డీఏకి సబ్మిట్ చేస్తాం. యాజ్ పర్ 1.1 గైడ్ లైన్స్ ప్రెజెంట్ అయితే యాడమ్ ఇంప్లిమెంటేషన్ గైడ్ 1.1 యూజ్ చేసుకొని ఆ డేటా సెట్స్ అన్నిటిని ఎఫ్డీఏకి సబ్మిట్ చేయడం కోసం రెడీ చేస్తామండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ యాడమ్ డేటా సెట్స్ని నెక్స్ట్ టీఎల్ఎఫ్స్ అంటే టేబుల్స్, లిస్టింగ్స్, ఫిగర్స్ జనరేషన్ కోసం వాడతామండి. ఈవెన్ వీటిని కూడా మనం ఎఫ్డీఏకి సబ్మిట్ చేస్తామండి. యాజ్ ఎ ప్రోగ్రామర్గా మీ జాబ్ ఏంటంటే ఎస్డిటిఎం డేటా సెట్స్ని, యాడమ్ డేటా సెట్స్ని, టీఎల్ఎఫ్స్ని ఇవన్నిటిని కలిపి ఎఫ్డీఏకి సబ్మిట్ చేస్తారండి. ఇది మీ జాబ్. సో అంటే టీఎల్ఎఫ్ జనరేషన్లో మీ జాబ్ ఉంటుంది, యాడమ్ డేటా సెట్స్ క్రియేషన్లో మీ జాబ్ ఉంటుంది, ఎస్డిటిఎం డేటా సెట్స్ క్రియేషన్లో కూడా మీ జాబ్ ఉంటుందండి. ఓకే, సో యాజ్ ఎ ప్రోగ్రామర్ సో యూ నీడ్ టు నో ఎవ్రీథింగ్ వాట్ ఎ క్లినికల్ సాస్ ప్రోగ్రామర్ డూయింగ్. అయితే ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటాను. సో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానో సాస్ ప్రోగ్రామర్గా ఈ డేటా సెట్స్ ఎలా యూజ్ అవుతున్నాయో, సో ఐ హోప్ మీకు ఇందులో ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మీరు రియల్గా నాతో ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటే సో నా బ్యాచ్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ నెంబర్కి కాల్స్ చేయండి, లేదంటే మా గ్రేట్ ఆన్లైన్ ట్రైనింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి హోమ్ పేజ్లోనే రిజిస్ట్రేషన్ ఉంటుందండి. డెమో ఫ్రీయే. సో మీరు రిజిస్ట్రేషన్ అవ్వండి అండ్ డెమోకి అటెండ్ అవ్వండి. సో మీరు డిసైడ్ అవ్వండి మీరు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.